వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేతి జొన్న పరాటా ఎట్లా చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక 2 కప్పుల జొన్న పిండి, పచ్చ జొన్న పిండి ఇది తీసుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక కప్పు మెంతి కూర కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి తగినంత ఉప్పు, కారము, జీలకర్ర పొడి 2 టీ స్పూన్లు, 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఎట్లా కలుపుకుందామో చూద్దాము. మెంతి కూర, కొత్తిమీర వేసేసుకోవాలి. అలాగే దీంట్లో పెట్టుకున్న పొడులన్నీ వేసేసుకోవాలి. అట్లాగే కొంచెం 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది నీళ్ళు కలిపే ముందే ఉప్పు కారం చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సరిపోయింది నాకు. ఇప్పుడు నీళ్ళు పెట్టిన ఒక కప్పు, ఎన్ని అవసరం ఉంటే అన్ని పోసుకోవచ్చు. జొన్న రొట్టె మాదిరి కలుపుకోవాలి. అట్లాగే ఇందులో కొంచెం 1 టీ స్పూను నూనె వేసుకోవాలి. ఇది కొద్ది వేడి నీళ్ళు పోసినాం కాబట్టి కొద్ది చెంచాతో కలిపి తర్వాత చేతితో కలిపేసుకోవచ్చు. నీళ్ళు మొత్తం పోసుకోవాలి. తక్కువ పడితే కొంచెం చల్ల నీళ్ళు పోసుకొని కలుపుకోవచ్చు. ఇట్లా బాగా మర్దన చేసుకొని బాగా ఇట్లా జొన్న పిండి ఎట్లా తడుపుతామో రొట్టెకు కలుపుతామో అట్లా కలుపుకోవాలి. అట్లయితే కొంచెం రొట్టెలు స్మూత్గా వస్తాయి. ఇట్లా తడిపి పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి కొద్దిగా ముక్కలు ఉండలు చేసుకోవాలి చపాతి. ఈ పొడి పిండిలో అది చేయాలి. ఇట్లా జొన్న పిండి కాబట్టి కొంచెం పలుగుతుంది సైడ్కి, చేతితో కూడా కొట్టచ్చు. మరి సన్నగా కాకుండా లావుగా కాకుండా మీడియం చేసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి అది వేడి అవుతుంది. పెనం వేడైంది. మీడియం మంట మీద చేసుకోవాలి. ఇప్పుడు ఇది కాలిన తర్వాత టర్న్ చేయాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, మామూలుగా పరాటాలు చపాతీలు ఎట్లా కాల్చుకుంటామో అట్లా కాల్చుకోవాలి. కొంచెం కాలిన తర్వాత నూనె వేసుకోవాలి. నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇది కాలింది, తీసేసి ఇంకోటి వేసుకోవాలి. చేసి పెట్టిన ఇది కూడా ఇట్లానే కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ పరాటాకు కాంబినేషన్గా పెరుగులో కొంచెం 1 చిటికెడు 2 చిటికెలు చాట్ మసాలా, ఒక చిటికెడు కారం పొడి, 1 చిటికెడు ఉప్పు వేసి బాగా కలిపేసుకోవాలి.
ఇప్పుడు ఈ చాట్ మసాలా పెరుగు కలిపింది, ఉప్పు కారం చాట్ మసాలా కలిపిన పెరుగు దీనికి పెట్టుకొని తింటే బాగుంటుంది. చాలా కాంబినేషను బాగుంటుంది. ఇట్లా స్మూత్గా ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉండే మేతి పరాటా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.